హలో, రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. ఈరోజు జ్యూసులు తయారు చేసేది చూపిస్తాను. ఎలా తయారు చేసేది మీకు చూపిస్తాను. నిమ్మకాయ షర్బత్తు జ్యూసు, మసాలా పుచ్చకాయ జ్యూసు, ఈ రెండు తయారు చేసేది మీకు చూపిస్తాను. ఈ జ్యూసులు పిల్లలు పెద్దలు తీసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పుచ్చకాయని కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయని మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. పుదీనా 4 ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు తాటి బెల్లం వేసుకుంటున్నాము. చక్కెర బదులు బెల్లం వేసుకుంటే చాలా మంచిది. అన్నిటిలో బెల్లం వాడుకుంటే చాలా మంచిది, చక్కెర వేసుకోకుండా. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలి. తర్వాత ఒక అరదబ్బ నిమ్మరసం పిండుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ని వడగట్టుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. తర్వాత ఈ జ్యూస్ని గ్లాసులో పోసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని 4 తాగితే చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్ నిమ్మకాయ షర్బత్ చేసి తయారు చేసేది చూపిస్తాను. ఒక చిన్న కప్పు షర్బత్తు ఎసెన్స్ని వేసుకోవాలి. నానబెట్టిన ఈ సబ్జా గింజల్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఇవి ఒంటికి చాలా మంచిది. సగం నిమ్మదబ్బ పిండుకోవాలి. ఇందులో సోడా వేసుకుంటే బాగుంటుంది. నేను బిస్లరీ సోడా వేస్తున్నాను. సింపుల్గా షర్బత్తు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఇలాగే తయారు చేసుకోండి. మాకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి. ఇక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.